ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను ప్రియులారా. మరి మనము ఎస్తేరు గ్రంథం గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఎస్తేరు గురించి మనం ధ్యానించుకుంటున్నాం. మరి ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు వ్యక్తుల గురించి కూడా మనం ధ్యానించుకొని ఉన్నాం. ఇక చివరి వ్యక్తి ఎవరు అంటే ఎస్తేరు గురించి కూడా మనం ధ్యానించుకుందాం. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా నాయన నలుగురు వ్యక్తుల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా తండ్రి. చివరిగా తండ్రి ఎస్తేరు గురించి మేము ధ్యానించుకుని చుండగా తండ్రి మీరు మాతో ఉండి నడిపించండి నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి ఉండగలను చెడు గ్రహించగల మనసు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభువైన యేసు నామమున బ్రతిమాలు విన్నముగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, 5 ప్రత్యేకమైన వ్యక్తులలో 5వ వ్యక్తి ఎవరు? ఎస్తేరు. ఎస్తేరు అంటే నక్షత్రం అని కూడా చెప్పాను కదా. ఎస్తేరు అంటే అర్థం ఏంటంటే రాణి అయిన ఎస్తేరు. రాణి అయిన ఎస్తేరు. ఎస్తేరు అంటే నక్షత్రము కూడా. ఏదో ఊరికనే ఎస్తేరు రాణి కాలేదు కదా. మనం ముందే చెప్పుకున్నాం, ప్రతి వ్యక్తి పట్ల ఏదో ఒక సంకల్పం అనేది దేవునికి ఉంటుంది అని. అదే విధంగా ఇప్పుడు మనం ఈ ఎస్తేరు ఊరికనే రాణి కాలేదండి. ఊరికనే రాణి కాలేదు. ఈ హదస్సా అని ఎస్తేరు అని వ్రాయబడి ఉంది. అంటే ముందు పేరు ఏంటంటే హదస్సా. అసలు పేరు హదస్సా, తర్వాత ఎస్తేరుగా మార్చబడింది. హదస్సా అన్న మాటకు హెబ్రీ భాషలో ఏం తెలుసా? సువాసన వెదజల్లే పొద అని అర్థం. సువాసన వెదజల్లే పొద హదస్సా అన్న మాటకు అర్థం. సువాసన వెదజల్లే పొద అని అర్థం. దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే మనము స్థిరపరచబడుట. ఎస్తేరు అన్న మాటకు హెబ్రీ భాషలో, ఎస్తేరు అన్న మాటకు కూడా హెబ్రీ భాషలో రహస్యము, దాచబడినది అని అర్థం. హెబ్రీ భాషలో రహస్యము, దాచబడినది అని అర్థం. హదస్సా అనే పేరును ఎస్తేరుగా మొర్దెకై మార్చడానికి గల కారణం, ఎందుకు మార్చాడు? హదస్సా అనే పేరును ఎస్తేరుగా మొర్దెకై ఎందుకు మార్చాడు? మార్చడానికి గల కారణం ఆమె యొక్క గుర్తింపును రహస్యంగా ఉంచాలనుకున్నాడు. ప్రియులారా, ఆమె యూదురాలని తెలిస్తే రాణిగా ఎంచుకునేవారే కాదు. ఆమె యూదురాలు కదా. మరి ఆమె యూదురాలని తెలిస్తే ఆమెను రాణిగా ఎంచుకునేవారు కాదు. ఏది ఏమైనా దేవుని చిత్త ప్రకారము ఆమె రాణి కాగలిగింది. ఆమె అదృష్టం. ఎవరికి ఏ సమయంలో ఏ భాగ్యం కలుగుతుందో మనకు తెలియదు. దేవుడు నిర్ణయిస్తాడు. అవన్నీ ముందుగానే నిర్ణయిస్తాడు ఆయన. నాకు అది లేదు, నాకు ఇది లేదని మనం బాధపడటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, అంతే. ఇక దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ఏదో విధముగా అంటే ఎట్లా? దేవుని పని చేస్తూ సద్వినియోగం చేసుకో. అదే దేవుడు నీకు ఇచ్చిన వరం అనుకో, అంతే. కాబట్టి మరి నేనేం చేయలేకపోతున్నాను, ఏం లేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది ఏంటి అధికారాల కోసం, పెత్తనాల కోసం వాళ్ళు ఏదో బాధపడిపోతూ ఉంటారు. చర్చెస్లో మాకు అక్కడ అధికారం లేదు, తీర సమాజాల్లో మాకు అధికారం లేదు, అక్కడ అధికారం లేదు, ఇక్కడ అధికారం లేదు అని బాధపడుతూ ఉంటారు. అవన్నీ మనకి అవసరం లేదు. అవన్నీ కూడా ఏంటి? ఆ చర్చిలో జరిగే కార్యక్రమాలకి దేవుడు వారిని ఎంచుకున్నాడు, అంతే. మనం అది కాదు. దేవుడు మనల్ని ఏ విధముగా ఎంచుకున్నాడని మనము ఏం చేయాలి? తృప్తి పడాలి.
మనిషికి ఉండవలసింది ఏంటి తెలుసా? తృప్తి. తృప్తి లేకపోతే మనిషి జీవించలేడండి. తృప్తి కలిగి మనం జీవించాలి. అదే విధంగా మరి ఆమె యూదురాలని తెలిస్తే రాణిగా ఎంచుకునేవారు కాదు. ఏది ఏమి ఆ దేవుని చిత్త ప్రకారం ఆమె రాణి కాగలిగింది. ఆమె ఎవరు? ఆమె ఉన్నత కుటుంబం ఏమన్నా వచ్చిందా? కాదు. ఒక పేద బాలిక, అనాథ బాలిక, చెరపట్టబడిన బాలిక. పేద బాలిక, అనాథ బాలిక, చెరపట్టబడిన బాలిక, మరి బానిస, చెరపట్టబడిన బానిస. తనదంటూ ఏమీ లేకపోయినా దేవుని సహాయంతో, దేవుని హస్తంతో, దేవుని అనుగ్రహంతో రాణి కాగలిగింది. తన దగ్గర ఏముంది? ఏమన్నా ఉందా? ఏం లేదు. తనదంటూ ఏం లేదు. కానీ దేవుని సహాయంతో, దేవుని హస్తంతో, దేవుని సహాయంతో, దేవుని అనుగ్రహంతో ఆమె రాణి కాగలిగిందండి. దేవుడు తలుచుకుంటే ఆయనకు అసాధ్యం అనేది ఏమన్నా ఉందా? లేదు కదా. కనుక మరి ఎస్తేరు ఎంతో విధేయత, తగ్గింపు కలిగిన స్త్రీ. తను ఎంత ఎత్తు ఎదిగినా తన దేవుణ్ణి, తన జనాంగాన్ని మర్చిపోలేదు. తన ఎంత ఎత్తు ఎదిగినా తన దేవుని, తన జనాంగాన్ని మర్చిపోలేదు. తగ్గింపు కలిగిన స్త్రీ, విధేయత కలిగిన స్త్రీ. దేవుడు ఎక్కువగా ఇష్టపడేది ఎవరిని తెలుసా? విధేయత కలిగిన వారినే, ఈ తగ్గింపు కలిగిన వారినే. ప్రియులారా, తగ్గించుకుని జీవించే వారిగా ఉండాలి. మనం విధేయత కలిగి జీవించే వారిగా ఉండాలి. ఉందా విధేయత మనలో? ఆ విధేయత మనలో ఉందా? ఆ తగ్గింపు మనలో ఉందా? కాబట్టి చూడండి, మరి అని దేవుడు ఎందుకున్నాడు? ఎందుకు? ఆమెలో ఉన్న విధేయతను బట్టి కాదా? కాబట్టి ప్రియులారా, విధేయత కలిగి మనం జీవించాలి, తగ్గింపు కలిగి మనం జీవించాలి. కనుక ఆమె తన స్థితిని బట్టి ఎంత మాత్రం గర్వించలేదు. తన స్థితిని బట్టి అంటే ఆమె రాణి, అయినా కూడా ఆమె గర్వించలేదు. కొంతమంది చూడండి, చిన్న స్థానం నుండి ఉన్నత స్థితికి వచ్చేసరికి వారిలో ఏం కలుగుతుంది? గర్వం, అతిశయం, ఇవన్నీ వారిలో వస్తాయి. కానీ అవన్నీ వద్దు. నీ యొక్క స్థితి ఏమిటో నువ్వు మర్చిపోవద్దు. స్థితి ఏమిటో మర్చిపోయేవారిగా నువ్వు ఉండొద్దు. తన స్థితికి కారకులైన వారిని ఆమె మర్చిపోలేదు. తన దేవుణ్ణి మర్చిపోలేదు. తన దేవుణ్ణి కూడా మర్చిపోలేదు. తన జనాంగాన్ని మర్చిపోలేదు. మరి మనం ఎలా ఉన్నాం? మర్చిపోతున్నామా? మన జనాంగాన్ని మనం మర్చిపోయేవారిగా ఉన్నామా? కాదు. ఒకవేళ వారే మనల్ని మర్చిపోతుంటే ఏం చేయగలం? వారే మనను మర్చిపోయినప్పుడు మనం చేసేది ఏమీ లేదు. అది దేవుని యొక్క కృప, అంతే. మనం తగ్గించుకుని మనం వెళ్ళినా మనల్ని వారే మనల్ని మర్చిపోతూ ఉంటే మనం ఏం చేయగలమండి? ఇలాంటి పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. కనుక ఎస్తేరు చూడండి, ఎస్తేరు 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఎస్తేరు యొక్క పనికెత్తలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియజేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదై మొర్దెకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకుంటకే అతని యొద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకోలేదు. జరిగిందని తెలుసుకొని బాధపడింది. ఆ యొక్క మొర్దెకై గోనెపట్ట కట్టుకుని ఉన్నాడు. మరి ఎంత రాణి, మరి ఆయన మొర్దెకై ఎవరు? పిన తండ్రి కదా.
మరి ఆమె యొక్క సంరక్షకుడు మరి గోనె పట్ట కట్టుకొని ఉంటే బాధపడి ఏం చేసింది? వస్త్రాలు పంపించింది. అయితే మొర్దెకై వాటిని స్వీకరించాడా? స్వీకరించలేదు. వాటిని స్వీకరించలా. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత, మన ఎస్తేరు 4:13-14 చూద్దాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వు రాజనగర్లో ఉన్నావు. నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన నువ్వు యూదులందరికన్నా నీవు తప్పించుకుంటావని నువ్వు మనసులో అనుకోవద్దు అంటున్నాడు. ఎందుకని అన్నాడు ఈ మాట? అంటే యూదులందరినీ చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. మరి ఈమె యూదురాలు కాదు కదా. యూదురాలు కాదు. పేరు మార్చింది ఎవరు? మొర్దెకైయే. నువ్వు తప్పించుకుంటావని మాత్రం నీవు అనుకోవద్దు అంటున్నాడు. తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయం ముందు ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల, ఈ సమయం 127 సంవత్సరాలకి తాకీదులు వెళ్ళిపోయినాయి. మరి ఇలాంటి సమయంలో నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటే ఒక రాణివి నీవు. నువ్వు మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయ్యు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నువ్వు మాట్లాడక ఈ సమయంలో మౌనంగా నీవు ఉన్నావా? సహాయము ఇక్కడ నుండి నీ దగ్గర నుండి కాకపోతే ఎక్కడి నుండి వస్తుంది? వేరొక దిక్కు నుండి వస్తుంది. వేరొక దిక్కు అంటే దేవుని నుండి వస్తుంది అంటున్నాడు. వేరొక దిక్కు నుండి వస్తుంది. అప్పుడు నీ తండ్రి నీ ఇంటి వారు అందరూ కూడా ఏమైపోతారు? వారు యూదులే కదా, నశించిపోతారు. వారందరూ కూడా నశించిపోతారు. ఆమె జనాంగం కూడా నశించిపోతారు. ఆ కుటుంబీకులు కూడా నశించిపోతారు. కాబట్టి నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునికి వచ్చేదేమో ఆలోచించుకొని మరి చెప్పుమనెను. దీని కొరకే దేవుడు నేను ఇక్కడికి పంపించాడేమో కదా. చూడండి, దీనికి కొరకే నిన్ను ఇక్కడికి పంపించాడేమో రాణిగా. ఈ దినాన నీవు కూడా ప్రభు విషయమే మౌనం వహించకు. నీవున్న చోట ప్రభు యొక్క కార్యాలు నీ ద్వారా చూపబడాలి. ప్రభు యొక్క కార్యాలు నీ ఉన్న చోట జరగాలి. నీ ఉన్న చోట ప్రభు యొక్క కార్యాలు చూపబడాలి. దేవుని దయను కనికరమును నీ ద్వారా ప్రజలు పొందుకోవాలి. ప్రజలు నీ ద్వారా పొందుకోవాలి. ఒక నిజ క్రైస్తవుడిగా క్రీస్తు ప్రతినిధిగా నీవు ఉండాలి. ఒక నిజ క్రైస్తవురాలిగా క్రీస్తు ప్రతినిధిగా నీవు ఉండాలి. క్రీస్తు ప్రతినిధిగా నీవు నిజ క్రైస్తవురాలిగా నీవు ఉండాలి. నీకున్న అధికారముతో దేవుడు నీకు ఇచ్చిన స్థితికి న్యాయం చేయకపోతే, నీకుంది, నువ్వు చేయగలవు. నీకున్న అధికారంతో నీవు కనుక న్యాయం చేయకపోతే నువ్వు తప్పించుకుంటావని మాత్రం నీవు అనుకోవద్దు. నీవు తప్పించుకుంటావని మాత్రం అనుకోవద్దు. అకస్మాత్తుగా నీ స్థితి నుండి నీవు తొలగిపోతావు. జాగ్రత్త. అందరినీ నీవు పట్టించుకోకపోతే ఏం చేస్తాడు అన్నాడు దేవుడు. అంటే అందరినీ వదిలివేసింది అనుకోండి, తన రాణి స్థానంలో ఉండి గర్వించి, అప్పుడు నీవు తొలగిపోతావు. జాగ్రత్త అంటున్నాడు. అప్పుడు ఎస్తేరు 4:15-17 చూస్తే, ఎస్తేరు మొర్దెకైతో మరలా ఎట్ట నేను మొర్దెకైతే మరలా ఎట్లా నీవు పోయి షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరాన్ని సమకూర్చు. యూదులందరినీ
నీవు పోయి శూషణ నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి ఆమె నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. 3 దినములు అన్నపానములు పుచ్చుకోవద్దు. చెప్తుంది ఎవరు? ఎస్తేరు. అన్నపానములు చేయకుండుడి. నేను నా పనికెత్తలను కూడా ఉపవాసం ఉందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునందుకు ప్రవేశించుదును. నేను నశించదను. అంటే ఏంటి? అక్కడ రాణి కూడా, రాజుగారు ఆజ్ఞ ఇవ్వండి, రాణిగారు కూడా రాజు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం అక్కడ లేదు. కాబట్టి నేను నశించదను. దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎస్తేరు చావడానికైనా సిద్ధపడింది. చావడానికి కూడా సిద్ధపడింది. ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో? ఎంతమంది ఉన్నారు? తన జనాంగం వరకు చనిపోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? తాను ప్రేమించిన వారి కొరకు మరి చనిపోవడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? త్యాగం చేయడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు? మీ సిద్ధమేనా? మీ జనాంగం నశించిపోతుంటే వారిని కాపాడడానికి, మీరు చావడానికని మీరు సిద్ధంగా ఉన్నారా? అలాంటి మనసు దేవుడు మీకు ఇచ్చాడా? లేకపోతే మీ బ్రతుకులు మీరు బ్రతకండి, నేను రాణిని, నాకు అధికారం ఉంది, లేకపోతే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా అన్నట్లుగా జీవించేవారు ఎవరన్నా ఉన్నారా? ఒకసారి ఆలోచించుకోండి. జీవితము శాశ్వతము కాదు కనుక మనం చేయవలసింది ఏంటంటే, మనము ప్రేమించిన వారి కొరకు మనం ప్రాణం పెట్టే వారిగా ఉండాలి, ప్రాణం ఇచ్చే వారిగా ఉండాలి, మనం ప్రేమించే వారి కొరకు. మూడవ దినమందు చూడండి, ఎస్తేరు 5వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధి వెళ్ళి నిలిచెను. 3వ దినమందు 3 దినాల ఉపవాస ప్రార్థనలు అయిపోయినాయి. 3వ దినమందు అనమాట. ఎస్తేరు రాజభూషణాలు ధరించుకొని, ఒక రాణిగా అలంకరించుకుని, రాజభూషణములు ధరించుకుని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారములకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాజు యొక్క ఆవరణంలో తన ఆసనం మీద రాజు కూర్చుని ఉన్నాడు. ప్రియులారా, కూర్చుని ఉన్నాడు. రాణి అని ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉంటే రాజు చూడగా, రాజు అప్పుడు చూశాడు. ఎస్తేరు నిలబడి ఉంట రాజు చూశాడు. రాజు చూడగా ఆమె యందు ఏం పుట్టిందట? అతనికి దయ పుట్టిందంట. ప్రియులారా, దయ పుట్టింది. ఇందువల్ల దయ పుట్టింది. ఊరకనే ఏం పుట్టలేదు దయ. ఎలా పుట్టింది తెలుసా? ఇంతవరకు వాళ్ళు చేసింది ఏంటి? ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. అవును, మనకేదన్నా కొరతగా ఉన్నట్లయితే, మనం దేని విషయంలోనూ బాధించబడుతూ ఉంటున్నట్లయితే మనం చేయవలసింది ఏంటి తెలుసా? ప్రార్థన. నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. ఉపవాస ప్రార్థనలు చేశారు మొర్దెకై, అక్కడ యూదులు, మరి ఇక ఎస్తేరు, పనికత్తెలు అందరూ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశారు. దేవుడే రాజులు ఏం కలిగించాడు? దయ కలిగించాడు.
రాజు తన చేతిలో నుండి బంగారపు దండం ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం యొక్క కొనముట్టాను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను, నీ మనవి ఏమిటి అని అడిగాను. నీ మనవి ఏమిటి, నీకేం కావాలి అని అడిగాడు. అందుకు ఎస్తేరు రాజును విందుకు రమ్మని పిలిచింది. విందుకు రమ్మని ఆహ్వానించింది. విందుకు రమ్మని పిలిచింది. దానికి రాజు ఒప్పుకున్నాడు. విందు ఆరగించి, నీ మనవి ఏమిటో చెప్పు అన్నాడు. నీ మనవి ఏమిటో చెప్పు అడిగాడు. అప్పుడు ఎస్తేరు జ్ఞానయుతముగా రేపు కూడా విందునకు రమ్మని వేడుకుంది. కానీ ఎవరితో రమ్మంది? హామాన్తో కూడా రమ్మంది. హామాన్తో కూడా కలిసి విందుకు రమ్మని కోరింది. అందుకు రాజు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున ఆ రాత్రి రాజుకి నిద్ర పట్టకపోయినందున రాజు యొక్క సమాచార గ్రంథం ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. సమాచార గ్రంథమును తెప్పించి తెమ్మగా రాజు ఆజ్ఞేయగా అది చదివి అది రాజు ఎదుట చదివి వినిపించబడింది. అందులో మొర్దెకై రాజుకు చేసిన మేలును గూర్చి వ్రాయబడింది. అందులో ఏమి రాయబడింది? మొర్దెకై రాజుకి ఏం మేలు చేశాడు? ప్రాణభిక్ష పెట్టాడు. చంపడానికి ఆలోచించుకుంటున్న వారిని తెలియజేసి వారిని ఉరి తీయించాడు కదా. అంటే ప్రాణాభిక్ష పెట్టినట్లే కదా. మరి దాని ప్రతిఫలంగా ఏమి కూడా మొర్దెకై ఏమీ పొందలేదు. ఇప్పుడు ఇక్కడ మేలును గురించి వ్రాయబడింది. మొర్దెకై రాజుకు చేసిన మేలును గురించి. అందును బట్టి రాజు మొర్దెకైకు ఎటువంటి ప్రత్యుపకారం చేయలేదని గమనించి రాజు గణపరతను అపేక్షించు వానికి ఏమి చేయవల్లని హామాను అడిగాడు. హామాను నన్నే అనుకుంటున్నాడు అనుకుని పెద్ద చిట్టా చెప్పాడు. ఎలా అంటే మొర్దెకై పేరు చెప్పలేదు, కానీ గణపరచాలనుకుంటున్నాడు అనుకొని గణపరచాన్ని అపేక్షించు వానికి ఏం చేయాలి, ఎవరినైనా గణపరచాలి అనుకుంటే ఏమి చేయాలి వారికి అని హామానుని రాజుగారు సలహా అడిగాడు. అది ఈయనేమనుకున్నాడు? తానే గణపరచాలనుకుంటున్నాడు కాబోలు అనుకుని హామాను పెద్ద చిట్టా చెప్పేశాడు, పెద్ద లిస్టు చెప్పేశాడు. అందుకు రాజు, నీవు పోయి నీవు చెప్పినవన్నీ మొర్దెకైకు చేయము. ఎన్ని చెప్పాడు కదా, నువ్వు చెప్పినవన్నీ కూడా మొర్దెకైకు చేయము అని చెప్పాడు. దేవుడు మిమ్మల్ని గణపరచడానికి మీ శత్రువులని ఉపయోగించుకోవచ్చు. మిమ్మల్ని గణపరచడానికి ఎవరిని ఉపయోగించుకుంటాడు? మీ శత్రువులని దేవుడు ఉపయోగించుకుంటాడు. మన మిత్రులు కాదు, శత్రువులే. మనం శత్రువులు ఎదుర భోజనం సిద్ధపరుస్తానన్న దేవుడు మరి మన శత్రువులని ఉపయోగించుకుంటాడు. కాబట్టి భయపడకుడి. ఎస్తేరుకి ఎటువంటి తలాంతులు లేకపోయినా దేవుడిచ్చిన అందాన్ని ఉపయోగించి రాణిగా చేశాడు. అదే అందం ఉపయోగించి రాజుకు దయ పుట్టించాడు. అదే అందం ఉపయోగించి దేవుడు ఏం చేశాడు? రాజుకి ఏం పుట్టించాడు? దయ పుట్టించాడు. కాబట్టి నీకు ఎటువంటి తలాంతులు లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించి గొప్ప కార్యాలు చేయగలడు. నీకు ఎటువంటి తలాంతులు లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించి గొప్ప కార్యాలు చేయగలడు. చాలామంది నాకు ఏమి లేవు అనుకుంటారు. ఏమి లేవు. నువ్వు పాట పాడగలవు, బైబిల్ చదవగలవు, వాక్యం చెప్పగలవు, వాయిద్యాలు వాయించగలవు, చక్కగా మాట్లాడగలవు. ఇవన్నీ దేవుడిచ్చిన తలాంతులు కాదా? ఇవన్నీ నువ్వు ఉపయోగించుకోవాలి. నువ్వు ఉపయోగించుకున్న దేవుడు తన రాజ్యాన్ని కట్టడానికి నేను ఉపయోగించుకుంటాడు. తన జనాంగాన్ని కాపాడడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడు? దేవుడు ఎస్తేరును ఉపయోగించుకున్నాడు.
ఎస్తేర్ని ఉపయోగించుకున్నాడు. ఎస్తేర్ని ఉపయోగించుకున్న దేవుడు తన రాజ్యాన్ని కట్టడానికి నిన్ను కూడా ఉపయోగించుకుంటాడు. ఆయన రాజ్యాన్ని కట్టడానికి మనల్ని కూడా ఉపయోగించుకుంటాడు. నిన్ను నన్ను కూడా ఉపయోగించుకుంటాడు. మనల్నేమో దేవుడు తీసి పారేయలేదండి. మనం దేవుని దృష్టిలో ఉన్నాం. కనుక దానికి నీవు ఎత్తేరు వల్ల ఏం చేయాలి? దేవుడు ఉపయోగించుకోవాలంటే మనం చేయాల్సిన ఒకే ఒకటి, విధేయత చూపండి. విధేయత చూపడం నేర్చుకోండి. ఎవరికైనా సరే విధేయత చూపడం నేర్చుకోండి. గర్వించవద్దు. తగ్గింపు జీవితం నేర్చుకోండి. విధేయత, తగ్గింపు నేర్చుకోండి. ఎస్తేరు వల్ల ఎస్తేరు ఎలా విధేయత చూపింది, విధేయత కలిగి జీవించింది. కాబట్టి దానికి సిద్ధపడాలి. ఉపవాసం ఉండి మనం ప్రార్థనలు చేయాలి. ఉపవాసం ఉండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి అకస్మాత్తు గొప్ప విడుదలను దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎస్తేరును వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. ప్రియులారా, ఎస్తేరునే వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. కాబట్టి మనం చేయవలసింది ఒకే ఒకటి, విధేయత కలిగి జీవించండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకోండి. ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈ విధంగా మరి దేవుడు మరి మన యొక్క జీవితాలను దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ విధంగా మనము ఎస్తేరు వల్ల మనం జీవించడానికి మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా తండ్రి, ఈ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇదిగో నాయన ఎస్తేరు గ్రంథం మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన తండ్రి. ఎస్తేరు గ్రంథంలో 5 వ్యక్తుల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. చివరి వ్యక్తి తండ్రి ఎస్తేరు, తండ్రి రాణి అయిన ఎస్తేరు నాయన ప్రభా. ఎస్తేరుని మీరు ఎలా వాడుకుని ఉన్నారో నాయన ప్రభా. ఆ విధంగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు వాడుకోగలరు నాయన ప్రభా. ఆ విధంగా మీరు వాడుకోవాలంటే తండ్రి మాలో విధేయత, తగ్గింపు జీవితం మీరు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి తండ్రి, ఆ విధంగా మేము జీవించడానికి నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నేను భయభక్తులు కలిగి మేము జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నేను ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో నాటుకొని ఆ విధంగా ఈ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీ కృప అనుగ్రహించమని మా ప్రభువైన యేసయ్య మృతమాలు వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి నా దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.